చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు తన రాజీనామా పత్రాన్ని కూడా కొద్దిసేపటి క్రితం అందజేశారు. ఇక స్పీకర్ ఫార్మెట్లో ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. ఇదే సమయంలో టీడీపీ నేత బీటెక్ రవి కూడా నిన్న ఒక సంచలనమైనటువంటి పోస్ట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. కాకినాడ పోర్టు కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారడం ఖాయమన్నారు. అంతేకాదు జగన్ కూడా జైలుకు వెళ్తారని, ఆ తర్వాత పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని ట్వీట్ చేశారు. ఇక నెట్టింట ఈ అంశం కూడా వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఈ పోస్ట్ కూడా ఇక మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇక పూర్తిగా కూడా గత కొద్దిసేపటి క్రితమే విజయసాయిరెడ్డి కూడా ఇటు ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. అంటే రాజీనామా చేసిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావించారు ఆయన. కానీ ఒక పూర్తిగా కూడా అంటే 4 దశాబ్దాలుగా 3 తరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి విధేయులుగా ఉన్నాను. సో ఆ విధంగానే ఉంటాను, నాకు ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేవు అని చెప్తూనే ఆ తర్వాత నాకంటే బెటర్ ఇంకా ఎవరైనా ఈ స్థానంలో ఉండాలి, ఇంకా మంచి చేయాలి అని కోరుకుంటున్నానంటూ కూడా ఒక విజయసాయిరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అక్కడ మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్న, అంటే మీరు బెటర్గా పర్ఫామ్ చేయలేదా, మీకు ఇచ్చినటువంటి ఈ పదవి ఏదైతే ఉందో దాంట్లో న్యాయం చేయలేదా అంటే కొంచెం తడబడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ నేను రిజైన్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి కావచ్చు లేదంటే వైసీపీకి ఎట్లాంటి లాభం లేదు, ఇదంతా కూటమికే లాభపడుతుంది, కూటమికే లాభం అంటూ కూడా మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి 11 స్థానాలు, దానివల్ల మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. సో ఈ స్థానం ఏదైతే ఉందో దీంట్లో కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి అయినా రావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డికి ఎట్లాంటి లాభం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు అంటూ కూడా మళ్ళీ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి భవిష్యత్తు కార్యాచరణ, నేను పూర్తిగా వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం, వ్యవసాయం చేయాలనుకుంటున్నా అంటూ కూడా చెప్పారు. అట్లాగే గెస్ట్ లెక్చర్గా కూడా నాకు చాలా ఇష్టం, నేను ఆ విధంగా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా ఈ విధంగా మాట్లాడుతూ వచ్చారు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో. కానీ చాలా ఆరోపణలు అయితే, అంటే చాలా అనుమానాలు కావచ్చు లేదంటే చాలా కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఆడుతున్నటువంటి నాటకం అంటూ కూడా చాలామంది చెప్తా వస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా దీంట్లో ఒక రాజకీయంగా కూడా, అంటే ఒకవైపు కేసుల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఒక్కొక్కటిగా అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశం కూడా చూస్తా ఉన్నాం. దాంట్లో కూడా ఏటూగా విజయసాయిరెడ్డి ఉన్నారు. సో గతంలో కూడా ఏదైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఆర్థికంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఏటూగా ఉన్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా కూడా ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు తన మెడకు అంటే ఒక ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఎంక్వైరీలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి స్పీడ్ పెరిగినటువంటి నేపథ్యంలో కూడా తప్పుకున్నారు అనే కామెంట్లు కూడా ఇంకో వైపు నుంచి వస్తున్నటువంటి పరిస్థితిలో ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది, మరి వైసీపీ మునిగిపోతున్నటువంటి పడవ, ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారనే కామెంట్లు ఇంకోవైపు, అసలు ఏం జరుగుతోంది ఏంటి ఈ అంశాలకు సంబంధించి మనం